ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకురాలు, స్థానిక సంఘ నాయకురాలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదామండి. మోషే ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి మోషే గారు ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పాడట. ఏ మాటలు చెప్పాడో ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలతో యెహోవా హోరేబులో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. అంటే దేవుడు ఇశ్రాయేలీలతో 2 సార్లు నిబంధన వాక్యములను చేయమన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిదేమో హోరేబులో నిబంధన చేశాడట. రెండవదేమో మోయాబు దేశంలో వారితో ఈ నిబంధన చేయాలి లేదా నిబంధన చేయమని ఆజ్ఞాపించి వాక్యములను ఇచ్చాడట. అందుకే మొదటిసారేమో సినాయి పర్వతం మీద నిబంధన చేశాడు, ఇప్పుడేమో మోయాబు దేశంలో మోయాబు ప్రాంతంలో నిబంధన చేస్తున్నాడు. అందుకే దీనిని ద్వితీయ ఉపదేశ కాండము అని అన్నారు. ఏంటి అంటే రెండవసారి ఉపదేశించడం. మొదటిసారి ఏమో నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు స్టార్ట్ అవుతుంది కదా, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మొదలుకొని అదంతటినీ కూడా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణంలో మొదటి తరం అంతా గతించిపోయిన తర్వాత ఇప్పుడు నూతనమైన కొత్త తరం మొదలైంది. అంటే యవనస్తులు, ఆ దారి మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు పెద్దలు అయిపోయారు. వారు సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి ఆ నిబంధనలను వారు అప్పుడు వినలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మోషేతో మరలా నిబంధన చేస్తున్నాడు. ఎక్కడట? మోయాబు దేశంలో. ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ నిబంధన వాక్యములన్నింటినీ చెప్పుట చాలించి, ఇప్పుడు అర్థమైంది కదా, మోషే ఇశ్రాయేలీలతో ఈ మాటలు అంటే ఏ మాటలట? అది దేవుడిచ్చినటువంటి నిబంధన వాక్యములు, ధర్మశాస్త్రం అంతటినీ వారికి బోధించి, ఆ బోధించినదంతా కూడా వారికి చాలించిన తరువాత వారితో మరలా ఇట్లా నేను అనందు చూడండి. మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచు పోవుచు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. చూసారా, నేను 120 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన వాడిగా ఉండిపోతున్నాను, వృద్ధుడనైపోయాను. ఇక నేను మీతో పాటు నడవలేను, మీతో పాటు రాలేను, మీతో పాటు నేను ఉండలేను. 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు రాజైనటువంటి ఫరో యొక్క కబంధ హస్తాల్లో నుంచి దేవుడు మోషేను వాడుకొని తన బాహుబలము చేత ఇశ్రాయేలీలందరినీ బయటికి నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం మోషేను చూస్తాం. వారు మోయాబు దేశం వరకు వచ్చి అక్కడ నుంచి కనాను దేశం కనిపించే విధంగా మోయాబు పర్వతం మీద ఉన్నటువంటి నెబో శిఖరమునెక్కి పర్వతం అంతటినీ కూడా మోషే గారు చూశారు అని అంటే గమనించండి, మోషే గారు ఎక్కడి వరకు వచ్చారు? కనాను దేశం వరకు, కనాను ప్రాంతం వరకు, సరిహద్దు వరకు వచ్చారు. యోర్దాను దాటితే చాలు, ఇక ఏముంది? అవతలి కనాను ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో మోషే గారు అంటున్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి? ఇన్ని యుద్ధాలు చేశాం, ఆకలేస్తే దేవుణ్ణి అడగడానికి ఆహారము
మోషే అడిగాడు, నీళ్లు కావాలంటే మోషే అడిగాడు. ఇన్ని చేసినటువంటి ఈ ప్రయాణం అంతటిలో ఎవరు ఇశ్రాయేలీలను నడిపించాడు చెప్పండి? మోషే నడిపించాడు. మోషే లేని ప్రయాణాన్ని ఇశ్రాయేలీలు ఊహించుకోగలరా? ఒకసారి ఆలోచించండి. అంటే వారికి ఏ కష్టం వచ్చినా మొదటగా వెళ్ళి ఏడ్చేదైనా సనిగేదైనా ఎవరి మీద? మోషే మీద. ఇప్పుడు అలాంటి మోషే అంటున్నాడు ఏంటో తెలుసా? ఇక నేను మీతో పాటు రాలేను, ఇక నేను మీతో పాటు ఉండలేను, నేను త్వరలో చనిపోబోతున్నాను. ఏంటి? త్వరలో మోషే ఏం కాబోతున్నాడట? చనిపోబోతున్నాడు. చూద్దాం రండి. ఇదే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకును గిలాదు దేశమంతయు, నఫ్తలి దేశమంతయు, ఎఫ్రాయిముల మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతను, దక్షిణ దేశమును, సోయర్ వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. తర్వాత మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను చేసిన ప్రమాణము చేసిన దేశం ఇదే. నీవు కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. చూసారా? నిన్ను చూడనిస్తాను కానీ అందులోనికి నీవు వెళ్ళకూడదు. ఈ మాట కూడా చూద్దాం. 32వ అధ్యాయము 48 నుంచి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమని ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనముల యొద్దకు చేరుదువు. చూసారా? ఏమంటున్నాడు దేవుడు? నీవు ఎప్పుడైతే నెబో కొండ మీదకి ఎక్కుతావో అప్పుడు మోయాబు దేశంలో నెబో కొండ మీదకి ఎక్కినప్పుడు నిన్ను నేను తీసుకోబోతున్నాను. ఇదంతా కూడా దేవుడు ముందుగానే మోషేకు తెలియజేశాడు. ఇది తెలిసినటువంటి మోషే గారు ఇప్పుడు తన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు ఏంటో తెలుసా? ఇదిగో నేను త్వరలో చనిపోబోతున్నాను, మీరు ఇంకా కనానును స్వాధీనపరచుకోలేదు, కనాను దేశంలోనికి ఇంకా ప్రవేశింపలేదు, కానీ మీరు ప్రవేశించాలి అంటే నేను మీతో పాటు ఉండడానికి అవకాశము లేదు. ఈరోజు జాగ్రత్తగా ఈ మాటను ఒకసారి మనకు కొంచెం భారంగా అనిపించినా, అది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా మనం ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఏంటి? నాయకుడు లేని ప్రజలు ఎలా ముందుకు వెళ్తారు? నాయకుడు లేకుండానే ఇప్పుడు ప్రయాణము చేయవలసినటువంటి బాధ్యత ఆ రోజు ఆ సంఘానికి ఎదురైంది, ఇశ్రాయేలు సమూహానికి, సమాజానికి ఎదురైంది. దేవుడు చెప్పాడు, అద్భుతమైన నాయకుడిని తీసుకోబోతున్నాను, నమ్మకమైన సేవకుడిని తీసుకోబోతున్నాను. మోషే ఎవరట? ఆ దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన సేవకుడిని కోల్పోబోతున్నారు ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలీ. నాయకుడు లేనటువంటి ప్రయాణాన్ని ఇప్పుడు కొనసాగించాలంటే ఒకసారి ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని, వారి ప్రయాణాన్ని, ముందు జరిగేటటువంటి ప్రయాణాన్ని ఒక్కసారి అలా ఊహించుకోండి. ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో. ఈ విషయము ఆ రోజు ఇశ్రాయేలీలకు ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే ఆ మాట రాయబడింది 31వ అధ్యాయంలో. ఏంటో తెలుసా? ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను ఈ మాట చెప్తే వీళ్ళు బాధపడతారో, వీళ్ళు తట్టుకోగలరో లేదో, చెప్దామా వద్దా అనేటటువంటి సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక చెప్పక తప్పలేదట. ఎవరికి? మోషే గారికి. ఇక మీదట నేను వచ్చుచు పోవుచు ఉండలేను, యెహోవా ఈ యోర్దానును దాటకూడదని నాతో సెలవిచ్చాను. ముందున్నదేంటి? యోర్దాను. దాటొచ్చిందేంటి? ఎర్ర సముద్రం. ఏంటి? ఎర్ర సముద్రమును దాటారు. అప్పుడు మోషే ఉన్నాడు. ముందు యోర్దాను ఉంది, ఇప్పుడు మోషే రాడు. మోషే కర్ర చేతబట్టి కొడితే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఇప్పుడు మోషే లేడు కాబట్టి ఇప్పుడు యోర్దాను ఎలా పాయలవుతుంది? దేవుడు మోషేతో ముందుగానే చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే,
ఇదిగో యోర్దాను దాటినట్లయితే మీకు కనాను సిద్ధంగా ఉంది, కానీ మీరు దాటవలసినటువంటి యోర్దాను ఏదైతే ఉందో దాని తరువాతనే మీకు పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన మంచి దేశము మీకు దక్కుతుంది. అంటే నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి అని అంటే మీతో పాటు ఎప్పటికీ కూడా మీ నాయకుడు మీతో పాటు రాడు. నాయకుడు లేని జనులు పాడైపోదురు అని సామెతల గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు నాయకుడు ఉన్నప్పటికీ పాడిపోయిన ఈ ప్రజలు నాయకుడు లేకపోతే ఎలాంటి పరిస్థితి అనుభవిస్తారో ఒకసారి ఆలోచించేయండి. ఇది తెలిసినటువంటి ప్రజల గురించి ఎవరికి బాగా తెలుసు చెప్పండి? మోషే గారికి బాగా తెలుసు. మోషేకి తెలిసి మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నాడో చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండంలోనే 3వ అధ్యాయం 23 నుంచి చదువుదామండి. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని? యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా. ఏం చేస్తున్నాడు? దేవునిని బ్రతిమాలుకుంటున్నాడట. ప్రభువా, నీవేమో నన్ను యోర్దాను దాటొద్దు అని అంటున్నావు, ప్లీజ్ ప్రభువా, నేను యోర్దాను దాటే విధంగా నాకు సహాయం చేయి, నాకు పర్మిషన్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే అంత దీనంగా అంత విధేయతతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి 26వ వచనం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. నేను చేసిన ప్రార్థనలన్నింటికీ జవాబునిచ్చిన దేవుడు. ఆహారం కావాలంటే మన్నాను కురిపించిన దేవుడు, నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళని ఇప్పించినటువంటి దేవుడు, యుద్ధము నేర్వనటువంటి మనకు యుద్ధాలలో విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. వీటన్నిటికీ కారణము ప్రార్థనే కదా. ఆ రోజు నేను కొండ మీద 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా చేతులు ఆకాశం వైపు ఉన్నంతకాలము యుద్ధంలో విజయము వచ్చింది. అంటే నేను చేసిన ప్రార్థనలకు జవాబులు వచ్చాయి, విజయాలు వచ్చాయి. కానీ నేను ఈ విషయంలో చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు, అనుకూలంగా జవాబు ఇవ్వడం లేదు. ఏమంటున్నాడు మరి? మరియు యెహోవా నాతో ఇట్లా, నేను ఇక చాలు ఎటట ఇక చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు, నోరు మొయ్యి అన్నాడు. చూడండి, షటప్ అంటాడు కదా ఇంగ్లీష్లో, అంటున్నాడు దేవుడు. ప్రభు, నేను యోర్దాను దాటాలనుకుంటున్నానయ్యా, యోర్దాను దాటించాలనుకుంటున్నాను నా ప్రజలను, వారి కోసం నన్ను చంపినా పర్వాలేదు అన్నాడు ఒకప్పుడు. అలాంటి మోషే ఇప్పుడు యోర్దానును దాటిస్తే వారి ప్రయాణం సాఫీగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు అంటున్నాడు, యోర్దాను దాటడానికి వీలు లేదు. మధ్యలో తీసుకొచ్చి వదిలేసినటువంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ముందు సవాలు కనపడుతుంది. సవాలును జయించగలిగేటటువంటి సహాయపడగలిగేటటువంటి ప్రార్థించగలిగేటటువంటి సేవకుడు ఇప్పుడు లేకుండా పోతున్నాడు. ఊహించుకోండి ఆ సమూహము ఎంతగా అల్లాడిపోయి ఉంటుందో ఆ మాట తెలియజేసినప్పుడు. ఈరోజు ఒకవేళ మన కుటుంబాలలో దేవుడు ఇదే ప్రశ్న మనకు వేసినట్లయితే, ఏంటి, నీ పిల్లలు ఉన్నారు కదా, నీ కుటుంబం ఉంది కదా, ఒకవేళ వారు స్థిరపడకముందే నిన్ను తీసేసుకుంటే నీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. వారికి ఇంకా పెళ్ళి కాకముందే, వారికి ఇంకా జాబ్ రాకముందే, వారిని చదువులో స్థిరపరచకముందే శపిస్తాడు అనుకోకండి. ఒకవేళ అది నా జీవితంలో జరిగిన, మన జీవితంలో జరిగిన, మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించేయండి. జరగదు అనడానికి ఏమీ లేదు కదా, అందుకే అంటున్నా. ఒకవేళ జరిగినట్లయితే
కానీ దేవుడిస్తున్నటువంటి మాటను మనము ఆలకించినట్లయితే, దేవుడి రోజు మిమ్మల్ని అలా చేసి భయపెట్టాలి, బాధ పెట్టాలని కాదు. ఒకవేళ అలా జరిగినా సరే దేవుడు చేసేటటువంటి వాగ్దానం ఏంటో మనం తెలుసుకోవటానికి ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి 27వ వచనం. నీ యోర్దానును దాటకూడదు కానీ నువ్వు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తరపు వైపున, దక్షిణపు వైపున, తూర్పు వైపున తేరి చూడుము అని అంటున్నాడు. చూడండి ఏంటి? ఉత్తరము దక్షిణ నలుదిక్కుల నుంచి చూడు, ప్రదేశమును చూడు, దేశాన్ని చూడు, కానీ నీవు మాత్రం అందులో వెళ్ళడానికి వీలు లేదు. ఇంకోసారి దీని గురించి అసలు నాతో మాట్లాడవద్దు. ఈ విషయాన్ని ఇశ్రాయేలీలతో మోషే గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 2వ వచనం నుంచి. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీవు నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఒకసారి ఆలోచన చేయండి. సేవకుడు లేడు, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మమ్మల్ని నడిపించి ఆయన ముందుగా వెళ్తే ఆయనని వెంబడించడానికి ఇప్పుడు నాయకుడు చనిపోబోతున్నాడని మీరు ఏమాత్రమో బాధపడాల్సినటువంటి అవసరము లేదు, భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే మోషే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయను. యజమానుడు లేకపోతే మా ప్రయాణం ఎలా? మా అమ్మ లేకపోతే మా జీవితం ఎలా? మా నాన్న లేకపోతే మా జీవితం ఎలా? సేవకుడు లేకపోతే మా సంఘం ఎలా? సేవకుని వైపు, అమ్మ వైపు, నాన్న వైపు కాదు, నీవు దేవుని వైపు చూడు. నీకు ముందుగా దేవుడు నడవబోతున్నాడు. ఇంతవరకు నిన్ను నడిపించింది మోషేని చూశారు, కానీ మోషే కంటే అద్భుతంగా నడిపించగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. మోషే యుద్ధాలు చేయడానికి మిమ్మల్ని బలపరిచాడు, కానీ దేవుడే మీ పక్షముగా ఉండే యుద్ధాలను జరిగించబోతున్నాడు. మోషే కర్ర చేత ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, కానీ దేవుడు ఇప్పుడు యోర్దానును పాయలు చేయబోతున్నాడు. మందసము మోస్తున్న యాజకుల అడుగు పడగానే యోర్దాను ఏమైందట? పాయలైపోయింది. కారణం? వాళ్ళు ఏమైనా కర్రతో కొట్టారా? వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? దేవుడు సెలవిచ్చినటువంటి మాటను విన్నప్పుడు గమనించండి, దేవుడు అద్భుత కార్యాన్ని అక్కడ చేయడం చూస్తున్నాం. మోషే వారితో మాట్లాడుతూ దేవుడిచ్చిన మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోను. చూసారా? ప్రభువా మంచిదే, నువ్వు మాతో పాటు వస్తావు, మాకు ముందుగా వెళ్తావు, కానీ మాకు ముందుగా వెళ్ళటానికి ఈ సమాజం అంతటికి మరి ఎవరు? కనిపించేవాడు కూడా కావాలి కదా, ఎవరో ఒకరు అని అంటే దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? యెహోషువ నీకు ముందుగా దాటిపోను. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడో అది కూడా ఒకసారి చూద్దాం రండి. సంఖ్యాకాండము 27:12. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశము చూడుము. నీవు దానిని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును ఈ స్వజనములలో చేర్చబడదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. తర్వాత 15వ వచనం డైరెక్ట్గా చూద్దాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. ప్రభువా, నేను మరణించిన తర్వాత ఇశ్రాయేలీలకు కాపరి లేని గొర్రెల వలె చేయకు నాయన. ఒకరిని నియమించు, నడిపించే నాయకుడిని ఒకరిని నియమించు అని అంటే దేవుడు అన్నాడు ఏంటో తెలుసా? అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెనను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతన్ని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞనిమ్ము అని అంటున్నాడు. చూడండి తర్వాత మోషే ఏం చేశాడు? 22వ వచనం. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను.
యాజకుడు లేడు, ఇప్పుడు నాయకుడు లేడు. నాయకుడు చనిపోబోతూ తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తే, ప్రభు నేను లేకపోయినా పర్వాలేదు, ఈ ప్రజలు ఎవరితోనూ దాటుకోవాలి అని అంటే వాళ్ళ బుద్ధి ఎలాంటిది అంటే కనిపిస్తే తప్ప నమ్మేవాళ్ళు కాదు. నేను సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నేను కొద్దిగా లేట్ అయ్యేసరికి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక దేవతను తయారు చేయి, కనిపించే దేవతను తయారు చేయని చెప్పి అహరోనును బలవంతం చేసినటువంటి వాళ్ళు. అలాంటి ప్రజలను ఇప్పుడు నేను చనిపోయినట్లయితే వీళ్ళు ఎవరిని వెంబడిస్తారో, ఏ కనిపించే దేవతలను వెంబడిస్తారో, ఏ నాయకుడిని వెంబడిస్తారో, చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజ్యులను ఆశ్రయించి మరలా అక్కడికి వెళ్ళిపోతారేమో, లేదా ఐగుప్తుకు మరలా తిరిగి వెళ్ళిపోతారేమో అనేటటువంటి ఉద్దేశమో ఏమో కానీ దేవునితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభా నేను చనిపోయినా పర్వాలేదు కానీ, నేను దీని గురించి మాట్లాడను కానీ, అయితే ఒకటి నా మనవి, నా తర్వాత నీవు నియమించినటువంటి సేవకుడే నా ప్రజలను నడిపించాలి. అయితే దేవుడు అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, ఇంతకాలం నీకు పరిచర్య చేశాడు కదా, ఇంతకాలం నీ దగ్గర నమ్మకంగా ఉన్నాడు కదా, ఇంతకాలం నీకు నమ్మకస్తుడై నన్ను ఎప్పుడు వ్యతిరేకించినటువంటి వాడిగా ఉన్నాడు కదా, ఇశ్రాయేలీలంతా కూడా ఆ దూడను చేసుకుని సాగిల పడుతూ పండగ చేసుకుంటున్నప్పుడు యెహోషువ ఒక్కడే ఎక్కడున్నాడట, ఆ కొండ కింద మోషే రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి, మోషే తర్వాత అంత నమ్మకంగా ఉన్నది, మోషేకు పరిచారకుడుగా ఉన్నది ఎవరు అనంటే యెహోషువ. దేవుడు మోషేను తీసివేసి ఇప్పుడు దేవుడు ఎవరికి అవకాశం ఇస్తున్నాడు, యెహోషువకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి, అతడు ఆత్మచేత నింపబడినవాడు, పూర్ణ ఆత్మ కలిగినటువంటి వాడు, ఆయన నన్ను మనస్ఫూర్తిగా సేవించినటువంటి వాడు, యాజకుడిగా ఉన్నటువంటి లేదా నాయకుడిగా ఉన్నటువంటి నీకు లోబడినటువంటి వాడు, నీ మాట వినినటువంటి వాడు, నువ్వు చెబితే యుద్ధం చేయడానికైనా ముందుకు వెళ్ళి ప్రాణాలకు తెగించి ముందుండి పోరాడి గెలిపించినటువంటి వాడు, అలాంటి వాడిని నాయకుడిగా నియమించు, నేను అతనికి తోడుగా ఉంటాను అని అన్నాడు. చూడండి 31వ అధ్యాయం 5వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, నేను చనిపోతున్నాననే దిగులు పడకండి, నేను వెళ్ళిపోతున్నాననే బాధపడకండి, నీ హృదయంలో కలవరం చెందకండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, భయపడకండి. వారు శత్రులు గొప్పవారిగా ఉన్నారు, ఉన్నత దేహులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. ఎవరు వారు? 4వ వచనంలో మనం చూస్తాం, యెహోవా నశింపజేసిన అమోరీల రాజైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. అమోరీలనే మీరు జయించినటువంటి వాళ్ళు. ఎవరు మీరు? అమోరీలను జయించినటువంటి వారు. అమోరీలు అనంటే గమనించండి, సాధారణంగా అంటూ ఉంటారు చూడండి, బాక్సింగ్లో కానీ దేంట్లోనైనా, వాడిని కొట్టావంటే ఇంకెవరినైనా కొట్టొచ్చురా అని అంటారు చూసారా. అలా అమోరీలు ఎలా ఉంటారయ్యా అంటే, మనకు గొలియాతు తెలుసు కదా, గొలియాతు బలంగా ఉన్నవాడు. అలాంటి గొలియాతు ఒక్కడే ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశాడు? భయపెట్టేశాడు. అలాంటి గొలియాతులు దేశమంతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళే అమోరీలు. అమోరీలు అంటే మీకు అర్థమైందా? అంటే అంత బలమైనటువంటి వాళ్ళు అమోరీలు. అలాంటి ప్రజలను మీరు ఏం చేశారు? ఇప్పుడు జయించారు, వారినే జయించారు. వారిలాగానే మీరు ముందున్నటువంటి వారిని కూడా ఏం చేయబోతున్నారు? జయించబోతున్నారు. మీ జీవితంలో తల్లి తండ్రి ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను దాటుకుని మీరు వచ్చారు కదా. ఇదొక్కటి నేను దాటితే నాకు ఇక తిరుగులేదు అని అనుకున్న వాటిని కూడా దాటొచ్చారు కదా. అలాంటివే జయించినటువంటి మీరు రాబోయేటటువంటి చిన్న చిన్న కష్టాలను జయించను అని చెప్పి నీవు దిగులు పడద్దు, బాధపడవద్దు, హృదయంలో ఏమాత్రము కలవరము పెట్టుకోవద్దు. అమోరీలను జయించారు, మరణాన్నే తట్టుకున్నారు. కళ్ళ ముందే బిడ్డ చనిపోతూ ఉంటే, హాస్పిటల్లోనే పుట్టినటువంటి బిడ్డ వెంటనే చనిపోతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు మీరు. భర్త చనిపోయినా సహించారు, భార్య చనిపోయినా సహించారు, బిడ్డలు చనిపోయినా సహించారు. ఇన్ని సహించినటువంటి మీరు, ఇన్ని జయించినటువంటి మీరు ముందున్నవి జయించలేను అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. అమోరీలను మీరు జయించారు. అమోరీల లాంటి శత్రువులను, అమోరీల లాంటి కష్టాలను మీరు జయించినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ జయించినటువంటి విధంగానే ముందున్నటువంటి వాటిని అన్నిటిని కూడా మీరేం చేయబోతున్నారు?
జయించబోతున్నారు. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది కదా మనకు, ఎంత నిబ్బరాన్ని ఇస్తుంది కదా మనకు. అందుకే దేవుడు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వారికి. ఏమనో తెలుసా? మోషే ద్వారా తెలియజేస్తూ అంటున్నాడు, అమోరీల రాజైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసితురో ఆ ప్రకారముగానే ఈ జనమునకును చేయుదురు. అందుకే చివరిలో అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించు. దేవుడు నీకు అప్పగిస్తాడు, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. తర్వాత అందుకే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవాయే. నేను రాను, నేనుండను, నేను చనిపోబోతున్నాను, కానీ నాకంటే శ్రేష్టమైన, నాకంటే మిమ్మల్ని బాగా చూసుకోగలిగిన, నాకంటే నమ్మకమైన, నన్ను మీకు నియమించిన మీ దేవుడైన యెహోవాయే మీతో కూడా వస్తాడు. మరి తర్వాత ఏమన్నాడు? ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. నేను 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టబోతున్నా, 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను ఎడబాస్తున్నా, కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎన్నడూ ఎడబాయడు. మీరు చూడవలసింది నా వైపు కాదు, మీరు చూడవలసింది మిమ్మల్ని విడువని ఎడబాయని దేవుని వైపు చూడండి. ఆ చూపు, ఆ విశ్వాసము, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము మీకు ఉన్నట్లయితే అది నీ హృదయానికి నెమ్మదినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. 7వ వచనం, మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రజలందరితో మాట్లాడినటువంటి మోషే గారు ఇప్పుడు ఒంటరిగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఏమిటి? ఇంతకాలం నాకు పరిచర్య చేసావు కదా యెహోషువ, ఇంతకాలము నా కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉన్నావు కదా యెహోషువ, నా పరిచర్య భారాన్నంతటినీ నాతో పాటు పంచుకున్నావు కదా, నేను ఏదైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నాకు ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నువ్వే కదా నా పక్కన ఉన్నావు, కాబట్టి నేను నిన్నే నీకే ధైర్యాన్ని చెప్తున్నా. దేవుడు నిన్నే ఇప్పుడు నాయకుడిగా నియమించాడు, నిన్నే నాయకుడిగా నియమించాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నా వైపు చూడొద్దు, నువ్వు కూడా నా మీద ఆధారపడొద్దు. మోషే గారు ఉన్నట్లయితే నేను ఏదైనా చేయగల అనేటటువంటి ఆలోచన నీవు పెట్టుకోవద్దు. నేనుండగానే నీవు చాలా యుద్ధాల్లో విజయం సాధించావు, కానీ నేను ఉండడం కంటే మన దేవుడు నీతో ఉంటున్నాడు. మన దేవుడు నీతో ఉన్నట్లయితే ఏ యుద్ధమునైనా ఆయనే జరిగించి నీకు విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, కనాను దేశాన్ని మన ప్రజలకు, ఇశ్రాయేలీలకు దేవుడు మన పితరులతో చేసిన వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచేది నేను కాదు యెహోషువ, నీవే స్వాధీనపరచబోతున్నావు. నేను మధ్య వరకు నడిపించగలిగాను, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాను, కానీ చివరి వరకు నడిపించేది ఎవరో తెలుసా? యెహోషువ. ఇంతకాలం నా పక్క నుండి నమ్మకంగా ఉన్నావు కదా, నీవే నడిపించబోతున్నావు అని అంటున్నాడు. చూడండి, అందుకే యెహోషువను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు యెహోషువతో? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకము అని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. వాళ్ళతో చెప్పిన మాటలే ఇప్పుడు యెహోషువతో కూడా చెప్తున్నాడు. సంఘంతో చెప్పిన మాటలే నడిపించే నాయకుడితో కూడా చెబుతున్నాడు. ఇక ఎలాగూ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, మా సంఘానికి కూడా నాయకుడు మధ్యలోనే మేము కోల్పోయాం. అది మాకు దుఃఖకరం. ఎలా నడిపించబడుతుంది ఈ సంఘం అనుకున్నాం, కానీ దేవుడు మాకు ఒక నాయకురాలని సిద్ధపరిచాడు. మీరు దిగులు పడవలసిన అవసరం లేదు, నడిపించే సేవకురాలు దిగులు పడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే, మనము ఎవరి మీద ఆధారపడి సంఘాన్ని నడిపిస్తున్నామో, సంఘానికి వస్తున్నామో మనుషులను బట్టి కాదు కదా, దేవుని వైపు చూడు. అందుకే మోషే అంటున్నాడు, నువ్వు నా వైపు చూడకు, దేవుని వైపు చూడు. యెహోషువతో కూడా అదే అంటున్నాడు, నువ్వు నా వైపు చూడడం కాదు, దేవుని వైపు చూడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎడబాయను. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎవరైనా, ఏ మనిషి అయినా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఏరు దాటకుండానే మధ్యలో విడిచిపెట్టి
కష్టాలకు అప్పగించి వెళ్ళిపోతారేమో, ఇబ్బందులకు అప్పగించి వెళ్ళిపోతారేమో, కానీ నిర్నిమిత్తముగా ఆయన నిన్ను ఏ కష్టాల్లోనో ఇబ్బందుల్లోనో పడేసి ఇక నా వల్ల కాదు, నీ తిప్పలు నువ్వు బడని చెప్పి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. మనము అపనమ్మకస్తులైన, మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేశాడు ఏమని? నిన్ను విడువను, ఎడబాయను కాదు, నిన్నెన్నడూ ఎడబాయను. చూసారా? అంటే ఎప్పుడూ కూడా నిన్ను ఎడబాయను. కష్టమా? అప్పుడు కూడా ఎడబాయను. సంతోషంగా ఉన్నావా? అప్పుడు కూడా నీతో ఉంటాను. ఏ స్థితిలో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటాను. ఇది ఆ రోజు దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఉపదేశం. నీ జీవితంలో నన్ను ఇంకా ఎవరు చూసుకుంటారు, ఎవరు నన్ను పోషిస్తారు, ఎవరు నన్ను చదివిస్తారు, ఎవరు నన్ను నడిపిస్తారు, నన్ను ఎవరు స్థిరపరుస్తారు, నాకు ఎవరు పెళ్లి చేస్తారు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఉన్నట్లయితే మనుషుల వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఆయన నీకు ముందుగా వెళ్తూ నీ మార్గములన్నింటినీ కూడా ఏం చేస్తాడు? సరళపరుస్తాడు. యోర్దాను నది ముందుగా ఉంది, వాళ్లకు ఏముంది? కష్టం ఉంది ముందు, ఇబ్బంది ఉంది ముందు. అయినా సరే అంటున్నాడు దేవుడు ఏంటో తెలుసా? భయపడొద్దండి, కష్టాలు సహజమే, శ్రమలు సహజమే, కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి నేను మీకు ముందుగా వెళ్తాను. నేను వెళ్తాను, మీరు నా వెనకాల వస్తారు. కష్టాలన్నిటినీ ఆయన తొలగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు మాత్రం సమాధానకరమైనటువంటి మార్గాన్ని సరళపరుస్తున్నాడు. ఈ ధైర్యము మనకు నిరీక్షణను పుట్టించాలి. ఏమిటి ఆ నిరీక్షణ? మా జీవితంలో ఏది జరిగినా మా దృష్టి అంతా కూడా దేవుని వైపు ఉన్నట్లయితే ఆయనే మాకన్నీ చూసుకుంటాడు, ఆయనే మమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే మమ్మల్ని పోషిస్తాడు, ఆయనే మాకు తోడుగా ఉంటాడు. ఆయన అన్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎందుకు ప్రభువా? ప్రతిరోజు కూడా నువ్వు నాకు కనిపిస్తూనే ఉన్నావు. నన్ను చూడలేదేమో దేవుడు, నన్ను చూడట్లేదేమో దేవుడు, ఇంత కష్టపడుతున్నా ఏమైపోయావు ప్రభువా అనే ఆలోచన, అనే ప్రార్థన నీకు వస్తుంది కదా. అలాంటి విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? నిన్ను చూస్తున్నాడు. నీ మీద దయ చూపించటానికి, నీ మీద కనికరం చూపించటానికి ఒక సమయం ఉంది. దానిని బైబిల్ నిర్ణయ కాలము అని అన్నాడు. ఆ నిర్ణయ కాలం వరకు మనము శ్రమలను అనుభవించినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని మనకు ఇస్తాడు. మీరు శ్రమ పడిన ఏండ్ల కొలది మీకు మేలు చేసే దేవుడు. ఇశ్రాయేలీలతో మోషే అంటున్నాడు, నా గురించి మీరు ఆలోచించకండి, నేను చనిపోబోతున్నాను, కానీ మీరు మాత్రము దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళండి, ముందుకు సాగండి. ఏ యోర్దానైనా ఈజీగా దాటేయగలరు. సమయం అయిపోయింది, ఇంకా ఉంది అంటే ఇంట్రడక్షన్ అయిపోయింది. కాబట్టి రెండవ వర్తమానం కూడా నేనే కాబట్టి అందులో కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేద్దాను. ఓకే, ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ధైర్యం ఏంటయ్యా అంటే, మా జీవితంలో ఏది జరిగినా మాకెవరున్నారు? దేవుడున్నాడనే ధైర్యంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళండి. జీవితాంతం మీరు ఆ ధైర్యం కలిగి ఉండండి. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మాకు పక్షముగా ఉన్నాడు.